అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు 7,000 రూపాయలను ఆగస్టు 2వ తారీఖు నుంచి కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తూ అక్కడ అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మనకు విడుదల కాబోతోంది. మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మరి ముందుగా వీరికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. ఇక ముందుగా ఏ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదలవుతుంది అంటే ఏ జిల్లాల రైతులకు విడుదలవుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని తెలుసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా పూర్తి స్థాయిలో మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీకు అవసరం అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఏం చేయాలి ఏంటి, ముందుగా ఏ జిల్లాల వారికి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతుంది, మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను మరొకసారి ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. తప్పకుండా మీరు వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు ఇప్పుడు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే షేర్ బటన్ ఉంటుంది పక్కనే, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 2వ తారీఖు అంటే ఆగస్టు 2వ తారీఖున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత మనకు 2,000 రూపాయలను ముందుగా విడుదల చేస్తారు. అంటే 20 విడత 2,000 రూపాయలు విడుదలవుతాయి. తర్వాత మనకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 7,000 రూపాయలను ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. రెండు కలిపి 7,000 రూపాయలను మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకున్నటువంటి రైతులకే ఇక్కడ డబ్బులు జమ కాబోతున్నాయి. మరి ఇవన్నీ కూడా చేసుకున్నామా లేదా, ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు మరొకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. మరొకసారి మీరు చెక్ చేసుకోండి, ఈకేవైసీ అయ్యిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అనేది మీరే స్వయంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం అయితే మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీకు అన్నీ కూడా ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. మరి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ప్రభుత్వం అందిస్తూ ఉంది. మరి మరొక 2 రోజుల్లోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవి తప్పనిసరిగా ఇప్పటికే చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే మీకు జమ అయిపోవడం జరుగుతుంది. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి తప్పకుండా ఈ సాయాన్ని మనకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి పూర్తి స్థాయి అవకాశాలను కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ జాబితాలో కనుక పేర్లుంటే తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత
నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పినట్లుగా అన్నదాత సుఖీభవ జాబితాలో పేర్లు ఉన్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరొకసారి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోండి. ఆ లిస్టులో పేర్లు ఉన్నాయనుకోండి, వెంటనే కూడా మీకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులు అనేది రావడం జరుగుతుంది. మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను. వేగంగా ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని నేను తెలియజేస్తూ ఉంటాను. మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది తెలుసుకోవచ్చు. మరి తొలి విడత 7,000 రూపాయలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మీకు డబ్బుల విడుదలకు ఇక్కడ అవకాశం ఇచ్చింది. కాబట్టి రైతన్నులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం కల్పించింది. మరి ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇప్పటికే లేట్ అయింది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది ఇప్పుడే మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి తెలుసుకోండి. జాబితాలో పేరుందా లేదా అనేది, ఉంటే మనకి డబ్బులు జమ అవుతాయా కాదా అనేది కూడా మీరు తెలుసుకోండి. ఇప్పటికే వాయిదాలు వేస్తూ తాజాగా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఫైనల్ జాబితాను ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పొందండి. పిఎం కిసాన్ సాయం అందుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు. ఇక్కడ అందరు రైతులకు కూడా మేలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి రైతన్నులు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని పొందడానికి. మరి ఖచ్చితంగా రైతులకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతన్నులు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి సిద్ధంగా ఉంటే మీకు ఈ డబ్బులు వస్తాయి. లిస్టులో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మ్ రైడర్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల 28 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది. లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించి రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. లిస్టులో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా ఈ నెల 2వ వారం అన్నారు. మరి 2వ వారం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. 3వ వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి కొంచెం లేట్ అయితే అవుతుంది. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట. మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు. మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు, కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు వాళ్ళ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా 2 కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి 2 కలిపి ఒకేసారి వస్తాయి. మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మ్ రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి. అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు.
కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి. ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు రావు. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. లిస్ట్లో కనుక పేర్లు ఉంటే ఈ ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు. మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు. ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.